డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ అయితే వచ్చేసింది. మనకి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా అయితే ఈ మూవీ రాబోతుంది. అయితే మూవీ ట్రైలర్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. ఒక కొత్త కంటెంట్తో రాబోతున్నట్లయితే బాగా అర్థమైంది. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ చూసినట్లయితే ఇందులో విలన్ కావాలనే బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాడు. అంటే రామ్లోకి నేను వెళ్ళాలి అని కావాలని అనుకుంటాడు. బట్ మనకి ఇస్మార్ట్ శంకర్లో అయితే అనుకోకుండా ఆ మనిషి చనిపోవడం వల్ల అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఈసారి కావాలనుకోవడంలోనే అందులో మాఫియా బ్యాక్ డ్రాప్, ఇందులో సంజయ్ దత్ డబ్బింగ్ కానీ వాయిస్ కానీ అంతా బాగా అనిపించింది. ఇంకా కమింగ్ టు హీరోయిన్ కావ్య తపర్ తెలిసిందేగా, మనకి రీసెంట్గా మంచి బాగా పేరు వినబడుతుంది. అండ్ ఈ మూవీలో అంటే కొంచెం హార్డ్గా కొంచెం బాగానే అనిపించింది. అంటే కొంచెం స్పై వెనకాల కొంచెం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ టైప్లో అయితే ఉంది. కొంచెం స్టార్టింగ్ హీరోకి అలా దమ్కి ఇచ్చిన తర్వాత తను ఒక స్పై ఏజెంట్ అలా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ మూవీ ఇస్మార్ట్ శంకర్కి మ్యాక్సిమం బాడీ లాంగ్వేజ్ కానీ హీరో డైలాగ్స్ కానీ సేమ్ డబల్ మీనింగ్ డైలాగులు అన్నీ అలాగే ఉన్నాయి. మనకి ఇస్మార్ట్ శంకర్ స్టోరీ ఏం లేకపోయినా మూవీ డైలాగు అండ్ రామ్ ప్రెజెన్స్ వల్ల మూవీ అయితే మంచి హిట్ అయింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా సేమ్ అదే అవబోతుంది. మ్యాక్సిమం హిట్ కొట్టే ఛాన్సులు ఎక్కువగా ఉంది. ఇందులో సంజయ్ దత్ని దింపారు. ఇది ఒక పాన్ ఇండియా సినిమా. అందులో సంజయ్ దత్ కన్నడలో మంచి ఫేమ్ ఉంది. ఇటు బాలీవుడ్లో కూడా చూడాలి. ఇటు రామ్ పూరి జగన్నాథ్ మూవీస్ అంటే తెలిసిందేగా. పూరి మార్క్ అయితే ఈ మూవీలో గట్టిగానే కనబడుతుంది. ఇంక ఇందులోని రామ్ యాక్టింగ్ కానీ రాము మొత్తం తన అవతారం కొత్త లుక్లో మనకి ఇస్మార్ట్ శంకర్లో ఎలా కనిపించాడో సేమ్ బాడీ లాంగ్వేజ్ కానీ లుక్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అయితే ఉన్నాయి. క్రాక్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా సంజయ్ దత్ అయితే సరైన వెళ్ళని చెప్పాలి. ఇంకా ట్రైలర్ లాస్ట్ షాట్లో అయితే గన్నులతో ఇద్దరు ఇలా అనుకుంటారు చూసాం, అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ ప్లాట్ కూడా మనకి రివీల్ చేశారు. క్లైమాక్స్ కూడా సేమ్ శివుడి రిఫరెన్సెస్తో సోలంతో విలన్ని చంపుతున్నట్టు సేమ్ ఇస్మార్ట్ శంకర్లో ఎలాగుందో అలాగే ఉండబోతుంది. మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఇప్పటికి వినిపిస్తుంది ఏంటంటే ఈ మూవీ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎండ్లో పార్ట్ 3కి వదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తున్నాయి. అంటే మూవీ హిట్ అయితే దాన్ని పార్ట్ 3 తీద్దామని లేకపోతే వదిలేద్దామని అలా అయితే ప్లాన్ చేస్తున్నట్టు మనకి ఇందులో అయితే ఎక్కువ బాగా వినబడుతుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుందో. టైటిల్ కంటే పార్ట్ 3కి కొంచెం హింట్ ఇచ్చి వదిలేస్తారంట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.